పాలు ఇచ్చేది పాలలో ఇంత నెయ్యి చల్ల చేస్తే సద్దపు వేసుకొని తాత ఆయన సద్దపు వేసుకొని నెయ్యి అలా గుంటలు వేసేది, కారం పొడి వేసేది, ఇక తినేది. సగం ఇంకా నెయ్యితో తినేది, సగం చల్ల పోసుకునేది. వాడని పడ్డాడు, ఆయన ఆడని పడ్డాడు, ఆయన ఆడని పడ్డాడు. సర్లే కానీ నాన్నకి ఏం పాలు పోసేది? నాన్నకు సపరేట్గా అంటే వండేదంటగా. ఎవరు వండేది? రోషమ్మా, తాతమ్మ అనుకున్న కానీ పోనిచ్చిందా నాకు బయట పని అయినా బయట పని అయినా ఆమె కూరలు బోలు ఉండేది. మన ఇంట్లో ఎప్పుడు పొయ్యి మనతోనే ఉండేదా? కోడిగుడ్డు, టమాటాలు, పప్పు చారు, చింతచారు, పప్పు, కోడిగుడ్డు, టమాటాలు, ఆనక్కాయ, బీరకాయలు, పొట్లకాయలు ఇంట కాసి, ఊకరకాయలు, బెండకాయలు చెరకల కాసి. అప్పుడు మనం ఏ పంట పండించేది ఎక్కువ? అన్నీ కందులు, ఉలువలు, పెసలు. నాన్నకేం వండేది ప్రత్యేకంగా? కోడిగుడ్లు, టమాటాలు, దానికి తల్లి కొడుకులు. తాతకి నాన్నగా గట్క తినేదా అప్పుడు? తినేది గట్క, చల్ల పోసుకొని తినేది. నాన్నకేం వేసేది? ఆయనకు కూడా చల్ల పోసి నెయ్యి పోసేది, నెయ్యి వేసేది, గుంట తీసి గుడ్డుకు సద్దపు వేసి చిట్ట గుంట తీసి గుంటలు వేసి కారం పొడి వేసి అద్దుకొని తినేది. అప్పుడు మన ఊర్లో ఎవరికి ఎక్కువ ఉంది అప్పుడు? మాకే. ఆడపిల్లోకి లేదంటే అది పెంకటిల్లు. అప్పుడు మన ఊర్లో ఎవరికి లేవా ఇల్లు? లేదు, వాళ్ళు అడగపోయినా చెప్పులు. మనకే ఉండేదా పెంకలిల్లు పెద్దగా? మనకి ఎన్ని రూములు? 2 అర్రలు, 2 జగన్లు, 4 అర్రల పంపకం, 5 దొరబాదలు. ఇక్కడ దొరబాద, ఇక్కడ దొరబాద, ఇంట్లో 3 దొరబాదలు. వడ్డ భగవంతుడు మీ తాతను తీసుకుపోయి ఏట కూర్చోబెట్టి పెళ్ళికి కుమారస్వామి పెళ్ళికి. ఎడ్ల బండి ఉందా మనకప్పుడు? ఎడ్ల బండి ఉన్నది. ఎన్ని ఆవులు ఉండేది మనకి? 6 ఉండే. ఓకే ఓకే. 2 పాలిచ్చాలు, 2 కోడలు, 3 ఈడిపసులు. ఓకే ఓకే, వీడియో అయిపోయిందా? జస్ట్ వెయిట్.